సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేసిన కోకోనట్ ప్రమోషన్ స్కీమ్. कोकोनट प्रमोशन स्कीम, इसके द्वारा 1 करोड़ फार्मर्स के लिए ये तुरंत बेनिफिट देगा. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫండ్ అలొకేషన్ టిల్ నౌ ఫర్ కోకోనట్ సెక్టార్. ఏ స్కీమ్కి ఎంత ఫండ్స్ ఇవ్వాలి అని డిసైడ్ చేయడం కోసం దే హ్యావ్ సెలెక్టెడ్ అ ఫ్యూ ఎమినెంట్ పీపుల్ అరౌండ్ సౌత్ ఇండియా. ఐఎమ్ హానర్డ్ అండ్ హ్యాపీ టు అనౌన్స్ యూ దట్ ఐ am the one who got selected to represent Andhra Pradesh to central government today. నరేంద్ర మోడీ గారు మాట్లాడిన తర్వాత ఐ గేవ్ మై ఇన్పుట్స్ రిగార్డింగ్ గ్రౌండ్ రిపోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, లిటరల్లీ వేర్ ద ఫండ్స్ హ్యాస్ టు గో టు డెవలప్ ఫార్మర్ ఇన్కమ్ అండ్ ఆల్సో ఇండస్ట్రీ ఇన్ ద స్టేట్. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి స్పీచ్ తర్వాత మేము ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి, ఆ ఇన్పుట్స్ యొక్క బెనిఫిట్స్ అండ్ ఇంపాక్ట్ ఆన్ ఆంధ్రప్రదేశ్ ఏంటి అని ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ ఇన్ ద కమింగ్ వీడియోస్. We just completed the session. I'm very happy and honored to be part of eminent group. India's topmost industrialist, scientist and government officials madhyalo. Today we gave all the inputs that we can for the post budget webinar on coconut promotion scheme of year 26-27. Mr. Srinivasan from Apex Coconut, MD, India's largest coconut factory, 4 lakh nuts per day. Jacobi Carbons MD, Anthony Thomas, India's largest activated carbon industry. Paul Francis, MD of KLF, India's oldest and biggest coconut branded house. Mr. Bala Tirumurthy of Lorico, India's most scientifically advanced coconut factory. Ilant industries madhyalo our industry also been placed there. Coming to eminent government officials, today we have Dr. KB Hebar, Director of CPCRI, Dr. Prabhat Kumar, CEO and Chairman of Coconut Development Board, Dr. Hanumanta Gowda, CCDO of Coconut Development Board, Dr. Chaudappa, ex-Director of CPCRI, and finally legendary bureaucrat Dr. P. Rethinam, ex-Chairman of Coconut Development Board. I am very, very honored to be part of this fraternity today for the session on post-budget webinar for Coconut Promotion Scheme. అసలు ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్ నేను ఏమేమి అక్కడ హైలైట్ చేశాను, దేని గురించి నేను అక్కడ మాట్లాడాను అనే దాని మీద నేను ఒక సిరీస్ చేయబోతున్నాను, which will be coming in next few days. ఆంధ్రప్రదేశ్ చాలా 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 వెనకబడిపోయింది అదర్ తమిళనాడు స్టేట్స్తో కంపేర్ చేస్తే. ఒక హార్డ్ హిట్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇవాళ, సో ఆల్ దీస్ ఎమినెంట్ పీపుల్ దే స్పోక్ అబౌట్ కర్ణాటక, కేరళ, తమిళనాడు ఆన్ గ్రౌండ్ సిచ్యువేషన్స్. నేను ఆంధ్రప్రదేశ్ గురించి ఆన్ గ్రౌండ్ సిచ్యువేషన్ మాట్లాడాను. ఇన్ దట్ ఐ టుక్ ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ అది, విచ్ ఇస్ కర్ణాటకలో ఇవాళ 5,60,60,000 హెక్టార్స్కి గాను 120 కోకోనట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, విచ్ ఈజ్ ప్రతి 4,500 హెక్టార్స్కి ఒక ఫ్యాక్టరీ ఉంది కర్ణాటకలో. కేరళ 7,60,60,000కి గాను 250 ఫ్యాక్టరీలు ఉన్నాయి, విచ్ ఈజ్ 3,000 హెక్టార్స్కి ఒక ఫ్యాక్టరీ. తమిళనాడు ఇంచుమించు 4,90,000 హెక్టార్స్కి 150 ఫ్యాక్టరీలు ఉన్నాయి, విచ్ ఈజ్ అగైన్ 3,000 హెక్టార్స్కి ఒక కోకోనట్ ఫ్యాక్టరీ. బట్ ఆంధ్రప్రదేశ్కి వస్తే 1,09,000 హెక్టార్స్కి గాను ఒకే కోకోనట్ ఫ్యాక్టరీ ఉంది రైట్ నౌ, విచ్ ఈజ్ అవర్స్. యూ కెన్ అండర్స్టాండ్ ఎంత ఇండస్ట్రియల్ గ్యాప్ ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఆర్ ఎంత ఇండస్ట్రియల్ స్కోప్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో దానికి రీజన్ ఏంటి, ఇంకెవరు కోకోనట్ ఫ్యాక్టరీస్ పెట్టలేదా అంటే 1995 నుంచి 2020 దాకా ఆల్మోస్ట్ 15+ మేజర్ ఆర్ మైనర్ ఇండస్ట్రీస్ వచ్చాయి, బట్ నో వన్ కుడ్ సర్వైవ్. అది ఎందుకు సర్వైవ్ అవ్వలేకపోయారు, వాట్ ఆర్ ద గ్రౌండ్ రియాలిటీ సిచ్యువేషన్స్ దట్ వీ నీడ్ టు చేంజ్, నేను కమింగ్ రీల్స్లో చెప్తాను. కమింగ్ రీల్ ఐ విల్ బి స్పీకింగ్ అబౌట్ ప్లాంట్ రెజ్యునేషన్ ప్రోగ్రామ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైవేట్ నర్సరీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న చిన్న చితక చాలా నర్సరీస్ ఆర్ ఒక స్కామ్ అనొచ్చు. ఈ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో వచ్చిన కోకోనట్ ప్రమోషన్ స్కీమ్లో మేజర్ ప్రాజెక్ట్ దే హ్యావ్ కేమ్ అప్ విత్ ఈజ్ రెజ్యువనేషన్ ప్రోగ్రామ్. అంటే ఏజ్ ఓల్డ్ మొక్కలు తీసి న్యూ మొక్కలు పెట్టడమే రెజ్యునేషన్ ప్రోగ్రామ్. ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరిలో మెజారిటీ ఆఫ్ క్రాప్స్ ఆర్ యంగ్ క్రాప్స్, వేరస్ ఈస్ట్ గోదావరి ఇఫ్ యూ గో మెజారిటీ ఆఫ్ ప్లాంటేషన్స్ ఆర్ సెనైల్ క్రాప్స్, అంటే 60 నుంచి 70 సంవత్సరాలకి పైబడిన మొక్కలు. వాటిలో ఈల్డింగ్ తక్కువ అవడం వల్ల వీ హ్యావ్ టు రీప్లేస్ దెమ్ విత్ ద న్యూ ప్లాంటేషన్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కున్న సెట్ బ్యాక్ ఏంటి అంటే, ఇండియాలో మెజారిటీ ఆఫ్ కోకోనట్ నర్సరీస్ ఆర్ హైబ్రిడ్ నర్సరీస్ ఆర్ గవర్నమెంట్ అక్రిడిటెడ్ నర్సరీస్ ఆర్ ఇన్ కేరళ, తమిళనాడు, కర్ణాటక. ఆంధ్రప్రదేశ్లో హ్యాండ్ఫుల్లే ఉన్నాయి, అవి కూడా గవర్నమెంట్ కంట్రోల్డ్ ఉన్నాయి, లిమిటెడ్ సప్లై మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చిన్న చితక చాలా నర్సరీస్ ఆర్ ఒక స్కామ్ అనొచ్చు వాటిని. ఎందుకంటే దెర్ ఈజ్ నో జెనెటికల్ ట్రాకింగ్. అంటే మీరు ఒక శాప్లింగ్ తీసుకున్నారంటే దాన్ని మదర్ సీడ్లింగ్ ఏంటి, దాని మదర్ సీడ్లింగ్ ఏంటి, అవి ప్రాపర్గా నర్సరీ స్టాండర్డ్స్లో మీరు శాప్లింగ్ క్రియేట్ చేశారా లేదా అనేది జెనెటికల్ ట్రాకింగ్ అంటారు. అది మెజారిటీ ఆఫ్ నర్సరీస్లో లేదు.
So we came up with a proposal to central government and state government in this meeting is, Andhra Pradesh lo there is a need for private nurseries which are accredited and audited by central government every year. ఈ నర్సరీస్ వస్తేనే there will be enough saplings available for rejuvenation program. ఈ పోస్ట్ బడ్జెట్ వెబినార్లో రెజ్యూనేషన్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడాం. ఒకవేళ రెజ్యూనేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంటేషన్ జరిగింది, నెక్స్ట్ పాయింట్ ఆంధ్రప్రదేశ్లో మనం ఫోకస్ చేయాల్సింది ఎడ్యుకేటింగ్ ద ఫార్మర్స్ రిగార్డింగ్ ఇన్పుట్ అండ్ హార్వెస్టింగ్ మేనేజ్మెంట్, అంటే యాజమాన్య పద్ధతులు అంటారు తెలుగులో. ఒక మొక్క నాటిన దగ్గర నుంచి అది కాపుకి వచ్చే వరకు, కాపుకి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి ఇన్పుట్స్ ఇవ్వాలి, అంటే ఇనార్గానిక్ అండ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఆర్ ఎనీ కెమికల్స్ రియలీ నీడెడ్ ఆన్ గ్రౌండ్. ఒకవేళ అట్లాంటి కెమికల్స్ వాడితే అది ఎట్లాంటి హార్వెస్టింగ్కి ఇంపాక్ట్ అవుతుంది, హార్వెస్టింగ్ ఎట్లా చేయాలి, ఈ పద్ధతులన్నింటిని కంటిన్యూస్ ట్రైనింగ్ మాడ్యూల్స్ ద్వారానే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రైతులకు ఎడ్యుకేట్ చేయగలుగుతుంది. అది జరిగితేనే ఒక ఫ్యాక్టరీకి రైతుల దగ్గర నుంచి కంటిన్యూస్ సస్టైనబుల్ క్వాలిటీ మెటీరియల్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఆంధ్రాలో ఫార్మ్ డిసిప్లిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రైట్ నౌ. అది లేకనే ఎటువంటి ఫ్యాక్టరీ ఇక్కడ నిలబడలేకపోతుంది, బికాస్ తమిళనాడు, కేరళ, కర్ణాటకలో వచ్చే కన్సిస్టెంట్ రా మెటీరియల్ సప్లై ఆంధ్రాలో రావట్లేదు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ బడ్జెట్ వెబినార్లో we spoke about rejuvenation program and farmer training program. The third most important point వచ్చేసి క్రియేటింగ్ టాలెంటెడ్ స్కిల్ లేబర్ పూల్. ఒక రైతు కొబ్బరి మొక్క నాటిన తర్వాత అది కాపుకి వచ్చిన తర్వాత ఇద్దరితో మేజర్ వర్క్ ఉంటుంది. ఒకటి చెట్టెక్కి కాయని దింపేవాళ్ళు, కిందకు వచ్చిన తర్వాత కాయని డీహస్ చేసేవాళ్ళు. కాయ చెట్టు నుంచి దింపడానికి పర్ నట్ 2 రూపీస్ అండ్ డీహస్కింగ్కి పర్ నట్ 1.5 రూపీ పే చేయాల్సి వస్తుంది. ఆన్ అన్ యావరేజ్ ఈ స్కిల్ లేబర్ అనేవాళ్ళు అరౌండ్ 1800 రూపీస్ ప్లస్ ఎర్న్ చేస్తున్నారు పర్ డే ఇన్ ఆంధ్రప్రదేశ్. దెర్ ఇస్ అ హ్యూజ్ డిమాండ్ సప్లై గ్యాప్ ఇక్కడ. సో దీన్ని బ్రిడ్జ్ చేయడానికి వీ కేమ్ అప్ విత్ అ సొల్యూషన్ విచ్ ఈస్ Coconut Development Board, State Government of Andhra Pradesh and a private player coming together to create training institute, selecting rural youth and training them to become a professional coconut tree climbers and dehuskers. ఇది గనక జరిగితే ఆ 60 to 70% ప్రైస్ డ్రాప్ గనక ఫార్మర్కి ఒక ఇండస్ట్రీకి పాస్ ఆన్ అయితే ఆంధ్రప్రదేశ్ విల్ బీ కంపీటింగ్ విత్ తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక వన్ డే. ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ బడ్జెట్ రివ్యూ మీటింగ్లో మేము ఒక వెరీ కాంట్రవర్షియల్ పాయింట్ రేస్ చేశాము, విచ్ ఈజ్ మన్రేగా. దాని పేరు వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ అండ్ అజీవిక్ మిషన్, అంటే ఒకప్పుడు మన్రేగా అనేవాళ్ళు దాన్ని, ఇంకా తెలుగులో చెప్పండి పనికి ఆహార పథకం. సో ఈ స్కీమ్ ఇంకా ఇండియాలో రన్ అవుతుంది. ఈ స్కీమ్లో కోకోనట్ ప్లాంటేషన్ అండ్ హార్వెస్టింగ్ మెథడ్స్ని ఇంక్లూడ్ చేయాలి, కవర్ చేయాలని మేము ప్రపోజ్ చేశాము. సో దీనివల్ల రైతుకి పే చేయాల్సినటువంటి లేబర్ కాస్ట్ అనేది డౌన్ అవడం వల్ల ఇన్పుట్ కాస్ట్ అనేది చాలా డౌన్ అవుతుంది. ఇది కనుక గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు బి రెవల్యూషనరీ ఫర్ కోకోనట్ ఇండస్ట్రీ అండ్ ఆల్సో కోకోనట్ ఫార్మర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో ఇన్ ఇండియా. అండ్ ద అదర్ మేజర్ పాయింట్ వాస్ ఇంటర్ క్రాపింగ్. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కొబ్బరి తోట కింద కోకో తోట కూడా పండిస్తారు, దాన్ని ఇంటర్ క్రాపింగ్ అంటారు, విచ్ గివ్స్ డబుల్ ఇన్కమ్ టు ఫార్మర్. కేరళ, తమిళనాడు, కర్ణాటక మెజారిటీ ఆఫ్ స్టేట్స్లో కోకోనట్ మాత్రమే పండుతుంది. ఒక్క కేరళలో అరకినట్ అంటే ఒక్క పండిస్తుంటారు. సో ఆంధ్రాలో అది వెస్ట్ గోదావరిలో, నాట్ ఈవెన్ మచ్ ఇన్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో కోకో విత్ కోకోనట్ ఈజ్ అ సూపర్ హిట్. సో దాని మీద ఇంకా ఫోకస్ చేసి దాన్ని మ్యాక్సిమం పెంచాలనేది కూడా మేము ప్రపోజ్ చేశాము, విచ్ గివ్ డబుల్ ఇన్కమ్ టు ద ఫార్మర్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ బడ్జెట్ వెబినార్లో కొన్ని పాయింట్స్ మేము మాట్లాడినవి డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి కూడా తీసుకున్న ఇన్పుట్స్. దాంట్లో వన్ మేజర్ పాయింట్ ఈజ్ ఆంధ్రాలో మార్కెట్ యార్డ్ లేకపోవడం. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కోకోనట్కి మార్కెట్ యార్డ్స్ ఉన్నాయి, జస్ట్ లైక్ మన మిర్చి యార్డ్ ఇన్ గుంటూరు. సో అదేవిధంగా మన ఆంధ్రాలో కూడా ఒక కోకోనట్ బేస్డ్ టెండర్ కోకోనట్ బేస్డ్ మార్కెట్ యార్డ్ క్రియేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వెస్ట్ గోదావరికి ఒకటి, ఈస్ట్ గోదావరి ఒకటి, ఆర్ నార్దర్న్ ఆంధ్రప్రదేశ్కి ఒకటి, వేర్ ఎవర్ దెర్ ఈస్ అ క్లస్టర్ ఆఫ్ కోకోనట్ ఫార్మ్స్. రీజన్ ఈజ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక రైతుకి ఈరోజు మార్కెట్ రేట్ ఏంటి అనే ఒక ఎగ్జాక్ట్ డేటా ఫర్ అస్, మా ఫ్యాక్టరీస్కి ఇవాళ మేము కొనాల్సిన రేట్ ఏంటి అనేది ఎగ్జాక్ట్గా మాకు తెలియట్లేదు. వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ తమిళనాడు డైలీ మార్కెట్ అప్డేట్ రేట్స్. ఇది కనుక క్రియేట్ అయితే దేర్ విల్ బి అ బ్రిడ్జ్ బిట్వీన్ ఫార్మర్స్ అండ్ ఆర్ ఇండస్ట్రీ అండ్ వీ వోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ద అదర్ స్టేట్ డే టు డే ప్రైస్. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ బడ్జెట్ వెబినార్లో వి స్పోక్ అబౌట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఫామ్ లెవెల్లో రైతు, ఫ్యాక్టరీ లెవెల్లో ఇండస్ట్రీ అనేవి ఇంకా బ్లీడ్ అవుతున్నాయి.
విత్ కాయర్ అండ్ షెల్ ఇండస్ట్రీస్. అంటే రైతు తోటలో కోకోనట్ ఒలిచిన తర్వాత పైన వచ్చే హస్క్ ఏదైతే ఉందో అది కాయర్ ఇండస్ట్రీస్కి వెళ్తాయి. దాంతో కాయర్ అండ్ కోకోపీట్ అని రకరకాల ప్రొడక్ట్స్ తయారవుతాయి. తమిళనాడులో ఈ కాయర్ ఇండస్ట్రీస్ రైతు దగ్గర నుంచి పర్ నట్ హస్క్ 1 రూపీ ఇచ్చి తీసుకుంటుంటే, ఆంధ్రప్రదేశ్లో రైతు వచ్చేటప్పటికి ఫ్రీగా ఇచ్చేయడం, లేదా ఏదో ట్రాన్స్పోర్ట్ కూడా బేర్ చేసి ఆ ఫ్యాక్టరీకి పంపించాల్సిన పరిస్థితులు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో చాలా ఉన్నాయి. బికాస్ డిమాండ్ సప్లై గ్యాప్, ఎనఫ్ డిమాండ్ లేకపోవడం అండ్ మోర్ సప్లై ఉండడం. సో దీన్ని అడ్రస్ చేయాలంటే మోర్ కాయర్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్లోకి రావాలి. సేమ్ హ్యాపన్స్ విత్ షెల్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి మేము కోకోనట్ బ్రేక్ చేసిన తర్వాత పైన వచ్చే కోకోనట్ షెల్, కొబ్బరి పెంక్ ఏదైతే ఉంటుందో, దీన్ని ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ లేకపోవడం వల్ల మేము ఎదురు ట్రాన్స్పోర్ట్ బేర్ చేసి కేరళ అండ్ తమిళనాడు యాక్టివేటెడ్ కార్బన్ ఇండస్ట్రీస్కి పంపించాల్సి వస్తుంది. టు పుట్ ఇట్ సింపుల్, మా ఇండస్ట్రీయే పర్ మంత్ అరౌండ్ 1.5 to 2 lakh రూపీస్ ట్రాన్స్పోర్టేషన్ బేర్ చేసి ఇది అక్కడ పంపిస్తుంది. అదే కనుక ఆ పర్టికులర్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో ఉండుంటే మాకు ఆ ఇండస్ట్రీలో 1.5 to 2 lakhs పర్ మంత్ సేవ్ అవ్వడం అనేది ఇట్స్ అ హ్యూజ్ ఫ్యాక్టర్. సో ఈ 2 పాయింట్స్ని కనుక అడ్రస్ చేయగలిగితే అటు ఫార్మర్ అండ్ ఇటు ఇండస్ట్రీ will have better revenues and better sustainable future.